హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతివా బై రాధిక. ఈ రోజు వీడియోలో పొందూరు ఖాదీ స్టార్టింగ్ రేంజ్ నుంచి ఆల్ ఓవర్ వరకు జామ్దాని చూడబోతున్నామండి. కలెక్షన్ అయితే చాలా బాగుంది, చాలా శారీస్ ఉన్నాయి. ఈ రోజు వీడియోలో వన్ బై వన్ చూసేద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి పళ్ళు అండి. ఇది కలనేత వస్తుంది. శారీ అంతా కూడా ఇలా పింక్ కలర్, టొమాటో పింక్ లాగా ఉంటుంది. పళ్ళునేమో మెరూన్ కలర్తో కలనేత వస్తుంది. ఇలా గోల్డ్ జరీ గడి అండి, మధ్యలో వచ్చేసి అక్కడక్కడ ఇలా బుటాలు ఉంటాయి. పళ్ళులో టాజిల్స్, బ్లౌజ్ కూడా ఇలా కలనేత బ్లౌజ్ అండి. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. ఇదిగోండి శారీ ఆల్ ఓవర్ లుక్ ఇదండి. ఇది పీకాక్ గ్రీన్, సీ గ్రీన్ కలనేత అండి. ఇది పళ్ళులో చూసారా డిఫరెంట్ స్టైల్లో ఇట్లా జరీ లైన్స్ వచ్చాయి. మధ్యలో బుటాలు కూడా ఒక డిఫరెంట్ వేలో ఇచ్చారండి. ఇవి టాజిల్స్ అండి. మీరు సెపరేట్గా వేసుకోని అవసరం లేకుండా చక్కగా టాజిల్స్ కూడా వస్తాయి. బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ లైన్స్లో వస్తుందండి. శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. ఇదిగోండి పైన అంతా ప్లెయిన్, అంటే బోర్డర్ స్టైల్ ఏమి ఉండదు, ఒక వేలడంత బోర్డర్ ఉంటుంది అంతే. పైన అంతా కలనేత ప్లెయిన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఆ కలనేత పైన ఇలా స్ట్రైట్ లైన్స్ లాగా ఒక డిఫరెంట్ స్టైల్లో వచ్చింది. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను ఈ డిజైన్ అయితే. ఈ శారీ మీరు గుర్తుపట్టారా అండి? నేను ఒక 3-4 డేస్ బ్యాక్ ప్రింట్ వేయించి చూపించాను, వెంటనే సేల్ అయిపోయింది. స్కిన్ కలర్కి బచ్చలపండు కలర్ ప్లెయిన్ బోర్డర్ అండి. ఇది పొందూరు ఖాదీకి అది కాటన్ బోర్డరు. ఇలా టెంపుల్ బోర్డర్ వస్తుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. శారీ అంతా కూడా ఇలా ప్లెయిన్ వస్తుంది. ఇది సూపర్ కాంబినేషన్ అండి. ఆరెంజ్ అండ్ ఎల్లో కలనేత, కొంచెం బోర్డర్ వచ్చేసి పింక్ కలనేత వచ్చింది. మీరు చూస్తున్నదేమో పళ్ళులో ఆరెంజ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ బుటాలు ఉన్నాయి. క్లోజప్లో చూపించమ్మా. చూసారా, ఇవన్నీ కూడా లైన్స్ ప్యానల్ స్టైల్లో పళ్ళు వచ్చింది. ఇదిగోండి టాజిల్స్. ఇది బ్లౌజ్ అంతా కూడా బుటాలు ఉన్నాయండి. శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. శారీలోనేమో ఒక డిఫరెంట్ స్టైల్ బుటా థ్రెడ్ వీవ్ అండ్ గోల్డ్ జరీతో వచ్చింది. మీకు కనిపించే వీవింగ్ అంతా కూడా కంప్లీట్ జామ్దాని వీవింగ్ అండి. శారీ కలనేత కదా, బోర్డర్ వచ్చేసి ఇట్లా లైన్స్ బోర్డరు గంగా జమున స్టైల్లో కింది వైపు ఆరెంజ్ కలర్ బోర్డర్, పైన వైపు పింక్ కలర్ బోర్డర్ వచ్చింది. ఇది కూడా కాటన్ విత్ కాటనేనండి. ఇదేమో పళ్ళు సింపుల్గా వచ్చేసింది, ప్లెయిన్ కలనేత పళ్ళు. బోర్డర్ కూడా పళ్ళులో ఇట్లా జస్ట్ లైన్స్ బోర్డర్ వచ్చింది. బ్లౌజ్ కలనేత బ్లౌజ్ అండి, పింక్ అండ్ క్రీమ్ కలర్ కలనేత. ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే బోర్డర్ డిఫరెంట్. ఈ మోడల్ కూడా మనం ఫస్ట్ టైం చేస్తున్నామండి. మంచి రాణి పింక్కి పింక్ అండ్ క్రీమ్ అండ్ ఆరెంజ్ చెక్స్ బోర్డర్ వచ్చింది. మీరు గమనిస్తే ఇక్కడ టెంపుల్స్ కూడా ఆల్టర్నేట్ కలర్స్ వచ్చాయి. శారీ అంతా ప్లెయిన్ అండి, సేమ్ ఇలాగే ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. పైన బోర్డర్ వచ్చేసి క్రీమ్ కలర్ ప్లెయిన్ బోర్డర్ వస్తుంది. గ్రీన్ కలర్ అండి. పళ్ళు అయితే బ్యూటిఫుల్గా ఉంది. కొంగలు, ఫ్లవర్స్ మొత్తం అంతా కూడా జామ్దాని వీవండి. గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో మల్టీ కలర్ థ్రెడ్స్తో వచ్చింది. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. చూసారా ఎంత బాగుందో. ఇది బ్లౌజ్ అండి. బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం పెద్ద సైజులో గోల్డ్ సిల్వర్ కాంబినేషన్లో లోటస్ వస్తుంది. హ్యాండ్స్ కూడా మంచి సైజులోనే 2 లోటస్ ఫ్లవర్స్ వస్తాయండి. శారీ అంతా ఇలా గోల్డ్ జరీ పోల్కా డాట్స్ వస్తాయండి. బోర్డర్ వచ్చేసి ఒక 3 ఇంచెస్ ఆరెంజ్ కలర్ ప్లెయిన్ పట్టు బోర్డరు, ఆ పైన 1 ఇంచ్ కలనేతలో టెంపుల్ బోర్డర్ వస్తుంది. సేమ్ పైన కింద 2 వైపులో కూడా సేమ్ బోర్డర్స్ వస్తాయి. గ్రీన్ కలర్ అండి, ఒకలాంటి షేడ్, మంచి గ్రీన్ కలర్, అంటే లైట్ కాదు డార్క్ కాదు, మీడియం షేడ్లో ఎక్సలెంట్గా ఉంది. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. అలాగే రెడ్ కలర్ ఒక 3 ఇంచెస్ వరకు ఉంటుందండి ప్లెయిన్ పట్టు బోర్డరు. ఈ టెంపుల్ బోర్డర్ కూడా చూసారా కొంచెం విడ్త్ ఎక్కువ ఉండి నిండుగా కనిపిస్తుంది. శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇదిగోండి ఇవి చెప్పాను కదా, ఎప్పుడు ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను నేను, ఇవన్నీ కూడా హ్యాండ్ ఓవెన్ శారీస్కి తప్పనిసరిగా ఉంటాయి. ఇవి వీవింగ్ డిఫెక్ట్లు అయితే కాదు.
పింక్ విత్ కాపర్ సల్ఫేట్ బ్లూ అండి. అసలు ఈ చీరలకు డిమాండ్ మనం చెప్పక్కర్లేదు కదా. డాబీ బార్డర్ అంటే చాలు హాట్ కేక్స్ లాగా వెళ్ళిపోతున్నాయి. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు, పైన కింద కూడా ఇట్లా బ్లూ కలర్ పైన వీవింగ్ బార్డర్ అండి. ఒక 3 ఇంచెస్ వరకు టెంపుల్ బార్డరు, పైన వైపు కూడా సేమ్ ఉంటుంది. శారీ అంతా ప్లెయిన్ ఉంటుందండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఈ శారీ గుర్తుపట్టే ఉంటారండి. 10 డేస్ కూడా అవ్వలేదు మనం చేసి, మళ్ళీ వచ్చింది. మంచి ఎల్లో కలర్కి బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్లో గంగా జమున బోర్డరు, గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు, కింది వైపు వచ్చేటప్పటికి నేవీ బ్లూ కలర్ బోర్డర్ అండి. దానిపైన వీవింగ్ బోర్డరు, ఇట్లా టెంపుల్స్ బోర్డర్. అలాగే పైన వైపు రెడ్ కలర్, సేమ్ రెడ్ టెంపుల్స్. చాలా బాగుంది ఈ కాంబినేషన్. లాస్ట్ టైం కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. తర్వాత ఎవరు అడిగారండి, నాకైతే గుర్తులేదు. కానీ ఇదిగోండి శారీ అంతా ప్లెయిన్, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇది వచ్చేసి ఫుల్ జామ్దాని పళ్ళు అండి. గోల్డ్ సిల్వర్ జరీతో మల్టీ కలర్ థ్రెడ్ వీవ్తో పళ్ళు వచ్చింది. అలాగే గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. కలర్ వచ్చేసి ఇది కొంచెం బ్రింజాల్ పర్పుల్లో లైట్ షేడ్ అండి. గోల్డ్ జరీ టిష్యూ బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా. అలాగే గోల్డ్ జరీ టెంపుల్స్. ఈ బుటాలు కూడా మనం ఫస్ట్ టైం చేస్తున్నామండి. ప్లస్ షేప్ బుటాలు గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో ఆల్టర్నేట్గా శారీ అంతా వస్తాయి. ఇదిగోండి పైన బోర్డర్ కూడా ఇలాగే ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. పళ్ళుకి టాజిల్స్ చాలా పెద్దగా ఇచ్చారు. మీకు కావాల్సిన డిజైన్ వేసుకోవచ్చు. ఈ శారీ వచ్చేసి కొంచెం పీచ్ షేడ్ లాగా ఉంటుందండి. ఈ మోటివ్స్ చూసారా, చాలా డిఫరెంట్ స్టైల్లో గోల్డ్ జరీతో వచ్చాయి. మధ్యలో వచ్చేసి థ్రెడ్ వీవ్, గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. బోర్డర్ అయితే ఈ మధ్య మనం ప్లెయిన్ శారీస్కి ఈ బోర్డర్తో చేసాం కదా, చాలామంది అడిగారు. కానీ అప్పుడు మనకు 2 శారీసే దొరికాయి. రాణి పింక్ కలర్కి గోల్డ్ జరీతో ఇట్లా డాబీ బోర్డరు, ఇది టెంపుల్ బోర్డరు. కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుందండి. ఈ శారీకి కూడా రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజే వస్తుందండి. ఈ పెద్ద పెద్ద మోటివ్స్ శారీ అంతా కూడా ఇదే విధంగా ఇంతే డిస్టెన్స్తో ఉంటాయండి. ఈ ప్యాటర్న్ కూడా మనం ఫస్ట్ టైం చేస్తున్నాం. ఎలిఫెంట్ బ్లాక్ కలర్ అండి. సిల్వర్ జరీ అథెంటిక్ పళ్ళు. ఈ బార్డర్ అయితే దాదాపుగా ఒక 12 ఇంచెస్ వరకు, 10 to 12 ఇంచెస్ వరకు ఉంటుందండి. పట్టు బార్డర్, ఎడ్జ్లో గ్రీన్, ఈ రెండు కూడా కలనేత, మధ్యలో పింక్. చాలా బాగుంది. ఇక్కడేమో మజంతా పింక్ టెంపుల్స్ వచ్చాయి. కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి. పైన సేమ్ బోర్డర్ చిన్నగా వచ్చింది. ఇట్లా 2 లైన్స్తో చిన్న బోర్డర్ వచ్చింది. ఎడ్జ్లో కానీ సిల్వర్ జరీ లైన్స్ కానీ కామనే. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి. శారీ అంతా కూడా ఇలా ప్లెయినే వస్తుంది. ఇది ఒకలాంటి పింక్ అండి. టొమాటో పింక్కి దగ్గరగా ఉంటుంది. పళ్ళు డిఫరెంట్ స్టైల్లో వచ్చింది. ఒక చెట్టు, బర్డ్స్, మొత్తం అంతా సిల్వర్ జరీ అండ్ మల్టీ కలర్ జామ్దాని వీవ్. అలాగే అథెంటిక్ పళ్ళు వచ్చేసి సిల్వర్ జరీ. ఈ పళ్ళులో డిఫరెన్స్ కొంచెం స్పెషాలిటీ ఏంటంటే, మనకు జనరల్గా ఇక్కడి నుంచి చెట్టు స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి చూడండి ఇలా ఒక హాఫ్ సర్కిల్ లాగా ఇచ్చి ఇక్కడ కూడా డిజైన్ ఇచ్చారు. ఇదిగోండి టోటల్గా పళ్ళు ఇంత విత్తులో ఉంటుంది. శారీలో బుటా వచ్చేసి ఇలా ఒకటేమో స్ట్రైట్గా, ఒకటి ఇలా రివర్స్లో ఉంటుందండి. గోల్డ్ సిల్వర్ జరీ రెండు మిక్స్ అయి వస్తాయి. ఇదిగోండి చూసారా వీవింగ్, ఇక్కడ థ్రెడ్స్, ఎక్స్ట్రా థ్రెడ్స్ రావటం, అట్లా ఇవన్నీ కూడా డ్యామేజ్ కింద కన్సిడర్ చేయము. బోర్డర్ వచ్చేసి సిల్వర్ జరీ టిష్యూ బోర్డర్ అండి. ఇక్కడ పైన టెంపుల్ బోర్డరు, ఇలా 2 చోట్ల నేవీ బ్లూ లైన్స్ ఇచ్చారు. సేమ్ బోర్డర్ పైన కూడా వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. మంచి గ్రీన్ కలర్ అండి. ఇది మామూలుగా మనం ఎప్పుడు చూసే రెగ్యులర్ మోడలు. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు, క్రీమ్ కలర్ ప్లెయిన్ పట్టు బోర్డర్ అండి. ఎడ్జ్లో వచ్చేసి పింక్ కలర్, రాణి పింక్, పైన టెంపుల్స్ కూడా క్రీమ్ కలర్లోనే వచ్చాయి. శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది.
ఈ ప్యాటర్న్ కూడా నాకు గుర్తున్నంత వరకు ఫస్ట్ టైం చేస్తున్నామండి. పొందూరు ఖాదీలోనే కంచి బోర్డర్ స్టైల్ అనమాట. అథెంటిక్ గోల్డ్ జరీ పళ్ళు కాంట్రాస్ట్లో వచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తే రన్నింగ్ కలర్ కాకుండా కాంట్రాస్ట్లో వచ్చింది. ఇదిగోండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్కి ఏమో ఇలా బోర్డర్ వస్తుంది. శారీ కాటన్ అండి. బోర్డరు, బ్లౌజు, పళ్ళు పట్టులో వస్తాయి. శారీ అంతా కూడా ప్లెయిన్ ఉంటుందండి. ఇట్లా లావెండర్ కలర్కి వైలెట్ కలర్ బోర్డర్ వచ్చింది. దాదాపు ఒక 6 ఇంచెస్ వరకు. ఆ పైన టెంపుల్ బోర్డరు, కిందేమో ఇలా వీవింగ్ వచ్చింది కదా, స్వాన్స్ అట్లా. పైన వచ్చేసి కడ్డీ బోర్డర్ స్టైల్లో ఉందండి, కొంచెం చిన్నగా. సేమ్ ఇదే స్టైల్లో ఇంకొక కలర్ ఉంది, గ్రీన్ విత్ రెడ్. ఇది కూడా కంచి బోర్డర్ స్టైలేనండి. పళ్ళు వచ్చేసి వైలెట్ కలరు, బోర్డర్ కూడా వైలెట్ కలర్ అండి. పట్టు బోర్డరు, పట్టుతోనే పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా వస్తాయి. శారీ వచ్చేసి క్రీమ్ కలర్ అండి. ఇదిగోండి క్రీమ్ కలరు. ప్యాటర్న్ అంతా సేమ్. ఒక పైన వైపు మాత్రం ఇందాక కడ్డీ బోర్డర్ స్టైల్ వచ్చింది కదా, ఇప్పుడైతే పైన కూడా ఇక్కడ బోర్డర్లో వచ్చిన డిజైన్ ఏదైతే ఉందో అదే కంటిన్యూ చేశారు. మిగిలిందంతా యాజ్ టీజ్గా కాటన్ శారీకి పట్టు బోర్డరు, పట్టు బ్లౌజు, పట్టు పళ్ళు. ఇది కూడా ఒకలాంటి గ్రీన్ షేడ్ అండి. ఎగ్జాక్ట్ కలర్ అయితే చెప్పలేను కానీ ఒకలాంటి గ్రీన్ షేడ్. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు, అలాగే గోల్డ్ జరీ టిష్యూ బోర్డరు, గోల్డ్ జరీ టెంపుల్స్. ఎడ్జ్లో కూడా శారీ కలరే కొంచెం జరీతో కలిపి కలనేతలో వచ్చిందండి. శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. డార్క్ గ్రీన్ కలర్ అండి. ఫారెస్ట్ గ్రీన్లో డార్క్ షేడ్. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. ఇంకా పళ్ళు అయితే జామ్దానీ వ్యూలో పెద్దగా వచ్చిందండి, మంచి సైజులో. డిజైన్ కూడా చాలా బాగుంది. గోల్డ్ జరీ టిష్యూ బోర్డరు. ఎడ్జ్లో వచ్చేసి ఇట్లా కొంచెం టొమాటో రెడ్ షేడ్లో, అంటే జరీతో కలిసి వచ్చింది కదా, షేడ్ ఎగ్జాక్ట్గా లేదు. ఇదైతే గోల్డ్ జరీ టెంపుల్ బోర్డర్ అండి. చాలా బాగుంది. బుటాలు అయితే చూడండి ఎంత దగ్గరగా, కంచి పట్టు చీరని తలదన్నేలాగా అంత గ్రాండ్గా ఉంది. చాలా చాలా బాగుంది. బ్లౌజ్ అయితే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. మంచి ఎల్లోకి రెడ్ కాంబినేషన్ అండి. ఈ ప్యాటర్న్ కూడా మనం ఫస్ట్ టైం చేస్తున్నాము. సిల్వర్ జరీ అథెంటిక్ పళ్ళు. ఈ బోర్డర్ అయితే దాదాపుగా 12 ఇంచెస్ పైన ఉండొచ్చండి. మధ్యలో అంతా క్రీమ్ అండ్ రెడ్ కలనేత. కింద వచ్చేసి ఒక 1.5 ఇంచ్ వరకు రెడ్ పైన గోల్డ్ జరీ వీవింగ్ బోర్డర్ వస్తుంది. ఇక్కడ 2 to 3 ఇంచెస్ వరకు వీవింగ్ బోర్డర్, పైన టెంపుల్స్. ఇక పై బోర్డర్ విషయానికి వస్తే సేమ్ అదే ప్యాటర్న్లో కొంచెం చిన్నగా ఉంటుంది. మీకు ఈ బోర్డర్ స్టైల్ ఎలా ఉంటుందంటే గద్వాల్ గ్యాప్ బోర్డర్ స్టైల్లో ఉంటుంది. ఇదిగోండి రెడ్ అండ్ క్రీమ్ కలనేత. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి. శారీ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది. ఇందులో ఇంకొక కలర్ ఉంది, చూద్దాం. పింక్ విత్ బ్రైట్ ఆనంద బ్లూ అండి. బేబీ పింక్కి మంచి ఆనంద బ్లూ. మొత్తం ప్యాటర్న్ అంతా సేమ్, కలర్ మాత్రమే మారుతుంది. మంచి పింక్ షేడ్ అండి, చాలా బాగుంది. రూబీ పింక్కి దగ్గరగా ఉంటుంది. సిల్వర్ జరీ అథెంటిక్ పళ్ళు, గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో పోల్కా డాట్స్ వస్తాయండి. బోర్డర్ వచ్చేసి కంచి స్టైల్ వీవింగ్. పర్పుల్, బ్రింజాల్ పర్పుల్ కలర్ పైన సిల్వర్ జరీ. చాలా చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ అయితే అద్భుతంగా ఉంది. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇలాంటి చీరలకి చక్క బ్లౌజ్ వదిలేసి బనారస్ బ్లౌజ్ పెయిరప్ చేసుకుంటే అదిరిపోతుంది చీర. ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఆల్టర్నేట్గా గోల్డ్ అండ్ సిల్వర్ జరీ. పోల్కా డాట్స్ కూడా కాదండి, ఇంకా పెద్ద సైజే, కాయిన్ బుట్ట అనొచ్చు. సైజ్ చాలా బాగుంది. హాఫ్ వైట్ అండి. హాఫ్ వైట్ విత్ మెరూన్ తలంబరాల చీర కాంబినేషన్ కదా, ఇది నచ్చని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. గోల్డ్ జరీ చెక్స్, ఒక 1 ఇంచ్ విత్ చెక్స్ శారీ అంతా వస్తాయండి. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. ఈ ప్యాటర్న్ కూడా మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నాము. బోర్డర్ వచ్చేసి గద్వాల్లో వస్తుందండి. ఈ టైప్ బోర్డర్ ఇట్లా జరీ లైన్స్ మెరూన్ కలర్ మీద. అలాగే ఇక్కడ ఇంకా డార్క్ మెరూన్తో కలనేతలో టెంపుల్ బోర్డర్ వచ్చింది. పైన ఏమో ఒక 6 ఇంచెస్ పైనే ఉంటుందండి. పైన కూడా బోర్డర్ టెంపుల్ బోర్డర్ యాజ్ డీజ్గా కంటిన్యూ అయింది.
ఇది బ్లౌజ్ అండి, రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. మెరూన్ కలరు గోల్డ్ జరీ బుటా వచ్చిన బనారస్ బ్లౌజ్ పైరప్ చేసుకోండి. ఈ చీర మిమ్మల్ని అడగని వాళ్ళు ఉండరు. ఆనంద బ్లూకి ప్యారెట్ గ్రీన్ బార్డర్ అండి. కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. బుటా చూసినట్లయితే ఒకటి ఇలా పై వైపుకి, ఒకటి రివర్స్లోను అలా ఆల్టర్నేట్గా ఉందండి. ఈ బుటా కూడా డిఫరెంట్గా, మనం ఎప్పుడు చేసేదానికన్నా డిఫరెంట్గా చాలా బాగుంది. బోర్డర్ వచ్చేసి ఒక 3 ఇంచెస్ వరకు ప్లెయిన్ పట్టు బోర్డరు. బోత్ సైడ్స్ కూడా కలనేతతో మెరూన్ కలర్ యాడ్ అయింది. ఇక్కడ వచ్చేసి టెంపుల్ బోర్డరు. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి. చాలా అట్రాక్టివ్గా ఉంది కలర్ కాంబినేషన్. శారీ అంతా ఈ విధంగా వస్తుందండి. కొంచెం కుచ్చిళ్ళ దగ్గరికి వెళ్ళే కొద్దీ ఈ గ్యాప్ అయితే బుటాలకి మధ్యలో లైన్కి గ్యాప్ కొద్దిగా పెరుగుతుంది. వచ్చేసి డార్క్ స్కిన్ కలర్ అండి. బిస్కెట్ కలర్కి దగ్గరగా ఉంటుంది. ఇదంతా జామ్దాని వీవింగ్ పళ్ళు. మల్టీ కలర్ థ్రెడ్ వీవ్ అండ్ గోల్డ్ జరీతో కలిపి వచ్చింది. చాలా రిచ్గా ఉందండి పళ్ళు అయితే. ఇక్కడ గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి, బ్యాక్ సైడ్ ఇలా ఒక బంచ్ లాగా వస్తుంది. ఇలా ఒక బర్డ్ ఏమో దీనికి వస్తుందండి, హ్యాండ్స్కి వస్తాయి. బర్డ్ ఇట్లా లీవ్స్ హ్యాండ్స్కి వస్తాయి. శారీ అంతా కూడా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో పెద్ద పెద్ద కాయిన్ బుటీస్ వస్తాయండి. ఆల్మోస్ట్ బుటా సైజ్ ఎంత ఉంటుందంటే 1.25 ఇంచ్ వరకు ఉంటుంది. అలాగే బోర్డర్ ఏమో ఇట్లా బ్లూ కలర్ బోర్డరు, పింక్ లైన్స్తో బ్లూ కలర్ టెంపుల్ బోర్డరు. పైన కూడా ఇదే విధంగా వస్తుంది. ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అండి. మీరు చూస్తున్నదేమో పళ్ళు. ఎంత బాగుందో చూసారా పళ్ళు. ఎప్పుడూ అంటూ ఉంటుంది కదా మా అమ్మాయి, నీకు కొన్ని చీరలు చూస్తే మాటలు రావని, అలా అంత అందంగా ఉంది పళ్ళు. చాలా బాగుంది. ఇదంతా కూడా టిష్యూ పైన పైతని వీవ్ వచ్చింది చూడండి. ఇదిగోండి, ఇక్కడ కూడా పళ్ళు ఎండ్ అయ్యే దగ్గర కూడాను. ఇది చెప్పమ్మా. ఇది టిష్యూ ఉన్నప్పుడు ఫోల్డింగ్స్లో ఇలా గ్యాప్స్ వస్తాయండి. ఇంతకుముందు కూడా ఒక చీర చూపించాను కదా నేను. ఇదిగోండి, దగ్గరగా చూపించు. ప్యూర్ జరీ కోట అయినా, పొందూరు ఖాదీ అయినా, ఏ శారీ అయినా కూడా టిష్యూ ఉన్న దగ్గర ఫోల్డింగ్స్లో కంపల్సరీ అలా వస్తుంది. బ్లౌజ్ చూపించిన తర్వాత అటు బోర్డర్ చూపిద్దాం. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి. ఇంకా శారీ ఎలా ఉందో చూద్దాం. లైట్ గ్రే కలర్ అండి. చాలా చాలా క్లాసీ లుక్ ఉంది. ఉందా లేదా అనిపిస్తున్నట్టున్న డిజైన్. గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో లైట్ రెడ్ కలర్ యాడ్ అయింది. చూడండి ఎంత బాగుందో. మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే ఉంటుంది. బోర్డర్ ఏమో పైతని బోర్డర్ అండి. టిష్యూతో కలిపి వస్తుంది పైతని బోర్డర్. అందరికి ఐడియా ఉంది కదా. ఒకసారి ట్రాన్స్పరెన్సీ కూడా చూపించు. అదిగోండి, థిక్గా ఉంటుంది. ఇదంతా కూడా మునియా వచ్చింది. సేమ్ అదే బోర్డర్ పైన కూడా వస్తుంది. మునియా కూడా లోపల అన్ని లేయర్స్లోనూ వచ్చిందండి. అంటే కనిపించే అంత మేర అని కాకుండా పైన వైపు కూడా అన్ని లేయర్స్లోనూ వచ్చింది. టోటల్ శారీ లుక్ ఇలా ఉంటుంది. మంచి బేబీ పింక్ కలర్కి ఆల్ ఓవర్ డిజైన్ అండి. మొత్తం అంతా కూడా కంప్లీట్ థ్రెడ్ వ్యూ జామ్దానితో పాటుగా గోల్డ్ అండ్ సిల్వర్ జరీ కూడా వచ్చింది. ఇది గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. ఇక్కడ వచ్చేసి 2 to 3 ఇంచెస్ గోల్డ్ జరీ టిష్యూ బోర్డర్కి రెండు వైపులా కూడా ఇట్లా గ్రీన్ కలర్ వచ్చింది. ఈ గ్రీన్ రావటం వల్ల బోర్డర్ ఎలివేట్ అవుతుంది. ఆ పైన వచ్చేసి జరీ టెంపుల్ బోర్డరు. పైన వైపు కూడా సేమ్ బోర్డర్ వస్తుంది. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. మంచి మెరూన్ కలర్ అండి. గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో అండ్ లైట్ పింక్, డార్క్ పింక్, ఆరెంజ్ ఈ షేడ్స్లో ఫుల్ జామ్దాని ఆల్ ఓవర్ వ్యూ అండి. ఎంత గ్రాండ్గా ఉందో చీర అయితే. జనరల్గా డార్క్ కలర్స్ మీద జరీ ఎక్కువగా అనిపిస్తుంది కాబట్టి చూడగానే కొంచెం అట్రాక్టివ్ లుక్ కావాలనుకునే వాళ్ళకి ఇలాంటి కలర్స్ నచ్చుతాయి. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. బోర్డర్ కూడా దాదాపుగా 3 ఇంచెస్ పైన గోల్డ్ జరీ టిష్యూ బోర్డరు, ఆ పైన టెంపుల్ బోర్డరు. ఎడ్జ్లో వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండి. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. పైన వైపు బోర్డర్ కూడా సేమ్ ఉంటుంది. శారీ అంతా ఇలాగే ఉంటుందండి. మంచి లావెండర్ కలర్ అండి.
ఒక 1500 రూపాయల చీర నుంచి ఏ చీరైనా లావెండర్ కలర్ అయితే చాలు హాట్ కేక్స్ లాగా వెళ్ళిపోతూ ఉంది. అలాగే ఇప్పుడు ఆల్ ఓవర్ జామ్దానీలో మంచి లావెండర్ షేడ్ వచ్చింది. మల్టీ కలర్ థ్రెడ్ వీవ్ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో చాలా చాలా బాగుంది. ఇది సిల్వర్ జరీ కదా, థ్రెడ్ కదా, అందులే సిల్వర్ జరీ ఉంది. ఇదిగోండి గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. శారీ అంతా ఇదే విధంగా ఉంటుందండి. ఇప్పుడు మీరు చూస్తున్న దగ్గర ఎలా ఉందో మొత్తం అంతా కూడా అదే రకంగా వీవింగ్ వస్తుంది. గోల్డ్ జరీ బోర్డరు, అలాగే టెంపుల్ బోర్డరు, ఎడ్జ్లో వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ అండి, నిండు ఆరెంజ్ కలర్ వచ్చింది. ఇది రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. ఇది కూడా మంచి మెరూన్ కలర్ అండి, చాలా అట్రాక్టివ్గా ఉంది చీర అయితే. అసలు ఈ సిల్వర్ జరీ ఫ్లవర్ చూడండి ఎంత పెద్దగా ఉందో. గోల్డ్ అండ్ సిల్వర్ జరీ మల్టీ కలర్ థ్రెడ్ వీవ్. ఇదంతా కూడా జామ్దాని వీవ్ అండి. ఇప్పటికి మనం చాలాసార్లు చెప్పాము, జామ్దాని వీవ్ అంటే శారీ పైన కింద రెండు వైపులా కూడా ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటుంది. సిల్వర్ జరీ అథెంటిక్ పళ్ళు, బోర్డర్ కూడా సిల్వర్ జరీ టిష్యూ బోర్డర్ అండి, ఎడ్జ్లో వైలెట్ కలర్ వచ్చింది. టెంపుల్స్ కూడా సిల్వర్ జరీతోనే. ఇది వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే ఉంటుందండి. మంచి పింక్ షేడ్ అండి, పింక్లో కూడా కొంచెం పీచ్ మిక్స్ అయినట్టుగా ఉండే షేడ్. ఇది కూడా మల్టీ కలర్ థ్రెడ్ వీవ్ గోల్డ్ జరీతో వచ్చింది. అక్కడక్కడ సిల్వర్ జరీ కూడా ఉంది. సిల్వర్ జరీ అథెంటిక్ పళ్ళు, క్లాసీ లుక్ ఉందండి. పేస్టల్ షేడ్స్ అలా కావాలనుకునే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. బోర్డర్ కూడా ఒక 3 ఇంచెస్ పైన సిల్వర్ జరీ టిష్యూ బోర్డరు, ఎడ్జ్లో డార్క్ పింక్, సేమ్ సిల్వర్ జరీతోనే టెంపుల్ బోర్డరు. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి. ఇన్ఫ్యాక్ట్ మీరు 50,000 పెట్టుకున్న కంచిపట్టు చీరలో కూడా స్టార్టింగ్లో 1/2 మీటర్ నుంచి 75 సెంటీమీటర్ల వరకు ప్లెయిన్ ఇస్తారు. కానీ ఇంత కష్టపడి నేసే ఖాదీ జామ్దాని శారీస్లో స్టార్టింగ్ నుంచి కూడా ఇలాగే ఉంటుందండి వీవింగ్. బ్లాక్ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే నాకు పోటీకి వచ్చేయండి. ఎంత బాగుందంటే అంత బాగుంది చీర. బ్లాక్ పైన మల్టీ కలర్ జామ్దాని వీవ్స్ గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో అద్భుతంగా ఉంది. అలాగే గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. శారీ అంతా ఇదే విధంగా ఉంటుందండి, చాలా చాలా బాగుంది అసలు. అలాగే ఇక్కడ వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ కలనేత లాగా టిష్యూ బోర్డర్ అండి. బోర్డర్కి రెండు వైపులా కూడా రెడ్ కలరు గోల్డ్ జరీ టెంపుల్స్. పైన కూడా సేమ్ అలాగే బ్లౌజ్. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. బ్లౌజ్ని డిస్టర్బ్ చేయొద్దు, చక్కగా ఇలా బోర్డర్కి సంబంధించిన బ్లౌజ్ వేసుకోండి, చీర అదిరిపోతుంది. మంచి గ్రీన్ కలర్ అండి, డార్క్ మెహందీ గ్రీన్. కలర్స్ అయితే ఇంకా అద్భుతంగా సెట్ అయ్యాయి. అన్ని మల్టీ కలర్ వచ్చింది. సిల్వర్ జరీ, అక్కడక్కడ గోల్డ్ జరీ కూడా ఉంది. శారీ అంతా ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుందండి. సిల్వర్ జరీ అథెంటిక్ పళ్ళు. బోర్డర్ వచ్చేసి ఇట్లా పింక్ కలర్ పైన సిల్వర్ జరీ ఇట్లా లైన్స్ లాగా వచ్చిందండి. అలాగే టెంపుల్ బోర్డరు, పైన కూడా సేమ్ అదే బోర్డర్ వస్తుంది. ప్లెయిన్ బ్లౌజ్ అండి, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. చూసారు కదండి ఎలా ఉన్నాయి శారీస్. నిజంగా కన్నుల పండుగే కదా ఈరోజు. మీకు కనుక ఈ శారీస్ అన్నీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.